వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సంపూర్ణ ఆరోగ్యానికి యోగాసనం దివ్య మార్గమని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా ఈ రోజు నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో 8 లక్షల మంది వివిధ కేటగిరీలకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ జేసీ డాక్టర్ జే అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఐటీడీఏ ఏపీఓ ఎం వెంకటేశ్వరరావు, యోగా నోడల్ ఆఫీసర్ ఎస్డిసి గిరిజన సంక్షేమ శాఖ ఎంవీఎస్ లోకేశ్వరరావు, పరిపాలనాధికారి ఎం హేమలత, డిఆర్డీఏ పీడీవి మురళి, డిఈఓపి బ్రహ్మాజీరావు, గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు ఎల్ రజని, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ జవహర్ కుమార్, ఏపీసీ డాక్టర్ స్వామినాయుడు, పలువురు పీడీలు, వెలుగు సిబ్బంది, ఐటీడీఏ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కలిసి ఈ కార్యక్రమం చాలా చక్కటిగా చేశారు. ఇది మిగిలిన ఉన్న మండల్స్ లో, మిగిలిన ఉన్న స్కూల్స్ కూడా చిన్న పిల్లలకి ఇది ఒక వే ఆఫ్ లైఫ్ గా రెగ్యులర్ గా తీసుకురావడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు రాబోయే కాలంలో ఒక మాస్టర్ ట్రైనర్ గా ఉంటారు. అంటే మనకంటే చాలా బాగా చేస్తారు. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళకున్న చెల్లెలకి, అన్నలకి అందరికీ కూడా విలేజ్ లెవెల్లో వాళ్ళు యోగాలు నేర్పించేసి ప్రతి ఇంట్లో యోగాలు ప్రతిరోజు చేయడానికి ఏర్పాటు చేయవచ్చు. మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలంటే ఒక పార్క్ కానీ, ఒక వాకింగ్ ట్రాక్ కానీ, ఒక జిమ్ కానీ ఇదని కావాలి, అదే కదా నగరంలో. మనకి అట్లాంటి అవకాశం ఉండదు పల్లెల్లో, ఇట్లాంటి లోతు ప్రాంతం. దానివల్ల ఇంట్లోనే బయటగా కాసేపు ఒక అరగంట చిన్న మ్యాట్ వేసుకొని ఈ యోగాలన్నీ కూడా చక్కగా చేసుకొని మీ ఆరోగ్యాన్ని పెంచడానికి ఇది మంచి అవకాశం. అందరూ నేర్చుకొని ఇది ఒక ప్రతిరోజు మనం ఎట్లా మార్నింగ్ లేచిన తర్వాత ఎట్లా కాఫీ తాగుతామో అట్లాగే ఈ యోగా కూడా ఒక అలవాటుగా మనం తీసుకురావడానికి, హ్యాబిట్ గా తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తాము. జూన్ 21 రోజులో మనం అట్లీస్ట్ 50% పాపులేషన్, ఒక 4 లక్షల మంది ప్రజలందరూ కూడా దీన్ని రిజిస్టర్ చేసుకొని రెగ్యులర్ గా యోగా ప్రాక్టీషనర్ గా వాళ్ళకి అందుబాటులో తీసుకురావడానికి ఇక్కడ ఉంటున్న అధికారులు, ఉంటున్న అనాధికారులు, అదర్ సంస్థలు అందరూ కూడా కలిసి కష్టపడితే ఖచ్చితంగా అది సాధ్యము. దీనివల్ల మన ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్న ఈ హెల్త్ బాధలు అన్ని కూడా ఈ మనం ఖచ్చితంగా తగ్గించేసుకొని ఇంకా ఆరోగ్యంగా మనం జీవించడానికి ఒక మంచి అవకాశం చెప్పి ఇలాంటి మంచి కార్యక్రమం మార్పు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. అండ్ రాబోయిన 21 జూన్లో మన ప్రధాని మోడీ గారు వైజాగ్ వస్తున్నారు. అప్పటికి మన ఏఎస్ఆర్ జిల్లా నుంచి మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్స్, మనకున్న 12 లక్షల పాపులేషన్స్ లో మినిమం ఒక 8 లక్షల పాపులేషన్స్ యోగాని నేర్చుకొని వాళ్ళకి ఒక గిఫ్ట్ గా మనం ఇవ్వడానికి మనం అందరూ తయారవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమంలో వచ్చిన పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేసి సెలవు తీసుకోవడం. థ్యాంక్ యూ.